ఉన్నారు, నాయకులు అయినరు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు. మేమందరం మీ యొక్క అవినీతిని అక్రమాలను చూసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే కూడా ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన సజావుగా ఉండాలంటే ఈ దరిద్రులతను పెట్టుకోవద్దని. ఇలా ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా కేటీఆర్ భాషనో లేకపోతే హరీష్ రావు భాషనో కేసీఆర్ భాషనో మాట్లాడలేక కాదు కదా. అవినీతి చేసి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నేలకేసి బండకేసి కొట్టిండ్రో ఆ విధంగా మీరు ఎలా కేవలం ప్రజా సమస్యలు చర్చకు తీసుకురండి, కానీ అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు? 5,000 కోట్లు గాంధీ అని చెప్పి 5,000 కోట్ల విగ్రహం గడతానికి, ఇప్పుడు గాంధీ విగ్రహం గడతానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేస్తుందట, 5 లక్షల కోట్లతో గడుతుందని చెప్పిండట. కాబట్టి ఇలాంటి అబద్ధాలు మానేయండి. మీ అవినీతి చిట్టా భవిష్యత్తులో ఇవన్నీ టీజర్లే. నన్ను అడిగితే ఒక ఆయన అన్నాడు, గిల్లు ఎందుకు సార్ బయట తిరుగుతున్నారు, ఇంకా ఇట్లాంటి అవినీతి అక్రమాలు చేసిన లెక్కను జైల్లో ఉండాలి కదా అని. అంటే మా ముఖ్యమంత్రికి ఏమో కొంచెం ఉదారత ఎక్కువ. ఎందుకు వాళ్ళకు స్పెషల్గా అరెస్ట్ చేసినట్టు ఒక ఆ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకొని ఉన్నట్టున్నది, మా పోలీసులతోనే రక్షణిస్తున్నామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అన్నారు. అయినా కూడా నీ పరివారానికి సిగ్గు రావట్లేదా, నీ కొడుకు నీ అల్లునికి? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అబద్ధాలను ప్రచారం చేస్తే, అదే పనిగా ప్రచారం చేస్తే తగిన మూల్యం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏమంటారండి? ఎక్కడ 47,000 కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వ ధనాన్ని వారు చేసిన పాపాలకు, కాళేశ్వరం మేము చేసిన పాపాలకు చేసిన సబ్జెక్ట్ మీద మేము చెప్పడం జరిగింది. రేపు మీరు చెప్పిన ఏదో ప్రశ్న ఉన్నదో దానికి రేపు జవాబు చెప్తా. కాదు, ఓకే. ఇప్పుడు ఆ ప్రశ్న మీరు అడిగింది కదా, కాళేశ్వరం మీద దాని మీద మీరు ఏమైనా ప్రశ్న అడగలుగుతున్నారా? ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడుతుంటే ఎటు డైవర్ట్ అవుతున్నారు మీరు? అడగట్లేరు కదా. ఇందిరమ్మ ఇల్లు కాదు, అక్కడ జరిగినది సోకాల్డ్ ఎవడో పనికిరానోడు చేసే ప్రచారం మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మిత్రమా. వాళ్ళ క్వశ్చన్లు మీరు తీసుకోకండి. అక్కడ ఏం జరుగుతుందో ఆరోపణలు, పనికిరాని ఆరోపణలు 100 చేస్తారండి. దొంగనే ఆరోపణలు చేస్తున్నాడు, 47,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అంటున్నాడు. సిబిఐ నా చేతిలో ఉంటే రేపే నాకు ఇవ్వమని ఒక్కరోజు సిబిఐ. కేసీఆర్ ఏడ ఉంటాడు. బీజేపీ ఏంది? సిబిఐ బీజేపీ? అమ్మ నువ్వు ఒప్పుకున్నావు కదా సిబిఐ బీజేపీ అని. సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. సిబిఐని ఈరోజు బీజేపీ ఆడిస్తుందని మీరే చారి గారు చెప్పిండ్రు. కాబట్టి వారిని అడగండి, బీజేపీ నాయకుల్ని. మీరే అన్నారు సిబిఐ చేతిలో పెట్టారంటే సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది రేపు తెలుస్తుంది. కానీ కాళేశ్వరం మేము అడుగుతాం, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు సిబిఐ అనేది ఎందుకు కాట్లేదు కిషన్ రెడ్డి అని అడిగిండు. నేను కూడా అడుగుతున్న ఒక మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని, సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే మీరు కూడా ఎందుకు కథనాలు ఇస్తలేరు? మీ మీడియా కూడా ప్రశ్న మీ యొక్క బాధ్యత ఉంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఇంకొక వైపు కాదు, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అదేంది ఏదైతే అథారిటీ ఉందో అది ఇవ్వకముందే నిర్ణయం తీసుకోవాలంటే మరి మేమే, ఒకవేళ నన్ను రాయమంటే ఏమంటే ఇప్పుడు ఒక మాట
అంటే ఎన్డీఎస్సీ అని కాదని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకోమంటారా? మరి ఇంకెట్లా చెప్తున్నారు?